హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయగిరి జేఆర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే బాటిల్స్లో ఎలా చేపలు పట్టామో తెలుసుకోబోతున్నాము. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ బాటిల్ ఎలా తయారు చేయాలో మీకు చూపెట్టబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మేమైతే ముందుగా అయితే ఇలాంటి 2 లీటర్ బాటిల్ తీసుకున్నా. ఈ 2 లీటర్ బాటిల్ దగ్గర ఇక్కడ మనము ఈ ఎడ్జ్ దగ్గర కోసుకోవాలి. చూడండి, చూసారు కదా, ఈ ఎడ్జ్ దగ్గర అయితే కట్ చేసుకున్నాము. మనము ఈ కట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హోలు ప్లస్ ఇక్కడ ఒక హోలు, అంటే మనకు 2 పక్కల హోల్ వేసుకోవాలా. ఆ తర్వాత ఈ బాటిల్ నీళ్ళలో మునగడానికి 3వ హోల్ ఇక్కడ వేసుకోవాలి. చూడండి, అంటే ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. బాటిల్ వేటేసి పడినాక నీళ్ళలో ఉండాలా. చూడండి, ఇప్పుడు మనము హోల్ వేసుకున్న తర్వాత మీకు చేప దాంట్లో ఎలా పడుతుందో, ఎలా మనము ఉచ్చేయాలో చూపిస్తాను. చూడండి, కట్ చేసాం కదా, ఇక్కడైతే ఒక హోల్ వేసాను. సెకండ్ హోల్ ఇక్కడైతే మనం ఇక్కడ ఒక హోల్, ఇక్కడ హోల్. చూడండి, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ కూడా హోల్ అయితే వేసాను. ఇంకా థర్డ్ ఇంకో హోల్ వేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, 3 హోల్ వేసాను. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. 3 హోల్ వేసిన తర్వాత మనం ఇక్కడ వెయిటేజ్ గురించి అయితే నీళ్ళలో ఇట్లా మనకు ఆన్ ఉండాలి. ఈ హోల్స్ వేసిన దగ్గర ఇక్కడైతే మనం ఈ దారం అయితే కట్టుకోవాలా. ఇది చేప దారము. ఇదైతే చాలా గట్టిగా ఉండాలా. ఇంకో దారం అయితే మనము రైట్ సైడ్ కూడా వేసుకుంటున్నాము. చూడండి, మనం 2 సైడ్స్ కనుక దారాలు అయితే ఇక్కడ కట్టుకున్నాము. ఒకే దారం మనము 2 సైడ్స్ మనము ఒకే దారం కట్టుకున్నాం. చూడండి, ఇది పొజిషన్ చూసారా. ఇంకా మనకు బాటిల్ వేటేజ్ నుంచి మనం ఇక్కడ దారం కట్టుకోవాలి. ఇంకోటి అంటే ఇదే, ఇలా ఒక నెట్ మీరు చూసారా. ఈ నెట్ అయితే మీరు మధ్యలో వేసిన హోల్ కనుక చూసారు కదా, మనం కట్టుకోవాలి. మనము ఈ ప్రాసెస్ మొత్తంకు చాలా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఏమాత్రం జారినా మనకు చేప అయితే దొరకదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనమైతే ఈ బాటిల్ని ఇక్కడొక రంధ్రము, ఇక్కడొక రంధ్రం వేసాము, మధ్యలో అయితే ఇంకో రంధ్రం వేసాము. ఇప్పుడు మనం చేపలు ఎలా పట్టుతున్నామో మీరు చూడబోతున్నారు. బాటిల్తో చేపలు పట్టే పద్ధతి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూసాక ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే ఈ బాటిల్కి 3 పక్కల కట్టుకున్నాము. తర్వాత ఈ బాటిల్ని మనము ఈ ఎడ్జ్ అయితే కట్టుకున్నాము. ఏంది, ఈ దారము ఇక్కడ మనము ఇక్కడైతే కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళలో వేసేది మెయిన్ ఇదే. చూసారా, మనము అయితే ఇక్కడ కట్టుకున్నాము. ఇదైతే ఇక్కడ చేపల దారం అయితే వేసాము. దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు, ఇది మైదా పిండి ప్లస్ గోధుమ పిండి కలిపి, బూస్టు, గుడ్డు మీ ఇష్టం, ఇంకా ఏం కలుపుకున్నా పర్వాలేదు. ఈ మొత్తం ఇట్లా గట్టిగా అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి, మైదా, తవుడు, గోధుమ పిండి మొత్తం కలుపుకొని గుడ్డుతో సహా దీంట్లో మనం వేయబోతున్నాం. చూడండి, ఈ బాటిల్ అయితే వేసాము. ఇప్పుడు ఈ బాటిల్ అయితే మీరు చూసారు కదా, ఈ మనము బాటిల్ వేసాము. ఇప్పుడు నీళ్ళలో విసిరబోతున్నాము. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే చూడబోతున్నారు. ఇదైతే నేను నీళ్ళలో విసిరబోతున్నాను. బాటిల్తో చేపలు ఎలా పెట్టాలో చూడండి. అయితే మునిగింది.
ఇప్పుడు నేను వేసిన బాటిల్ అయితే మునిగింది. ఇప్పుడు ఆ మునిగిన బాటిల్ మట్టుకు మనకు కదులుతుంది. మీరు చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనకు చేపలు పడినట్టయితే ఆ బాటిల్ మనకు కదులుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ బాటిల్ కదిలిన వెంటనే మనము పైకి తీసుకోవాలా. ఎందుకంటే దాంట్లో చేపలు పడి ఆ ఫుడ్ని తింటాయి. అప్పుడు మనం పైకి లాక్కుంటే అది ఎటు కదిలేని పరిస్థితి. చూడండి, మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, బాటిల్ అయితే మనకు కదులుతుంది. మనమైతే ఇక్కడ చేపలు పడ్డాలేవో పైకి లాగుతున్నాం. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకైతే ఇక్కడ చేప అయితే కొట్టుకుంటుంది ఫ్రెండ్స్. 2 చేపలు అయితే పడ్డాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇద్దండి, రెండు చేపలు అయితే మనకు ఫుడ్ అయితే అలాగే ఉండిపోయింది. 2 చేపలు అయితే పడ్డాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాటిల్తో ఎలా చేపలు పడ్డాలో మీకు చూపించాను కదా, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనమైతే బాటిల్తో 2 చేపలు అయితే పడ్డాము. చూసారా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూడండి, బాటిల్తో అయితే 2 చేపలు పట్టాను. షేర్ చేయండి. ఇద్దండి, ఇక్కడ అయితే మనము ఈ బాటిల్ అయితే ఇలా మనకు చేపలు ఇరుక్కుపోతాయి వేసిన ఫుడ్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ఉదయ్ గిరిజార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.